హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మనం ఒక వీడియో తీసినాం కదా, అది ఏంటిదంటే ఈ గోప్రోని మనం ఒక 2-3 బాయిలలో పంపించినాం, అంతేకాకుండా ఒక బోర్వెల్లో కూడా పంపించినాం అనమాట. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎంత బాగా వచ్చిందంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియో వచ్చేసి 1 lakh వ్యూస్ అయితే హిట్ చేసింది. సో ఆ వీడియో పైన మీ సపోర్ట్ అంతగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మేము షూట్ చేస్తున్నాం దానికోసం ఎప్పటిలాగానే సెటప్ అయితే రెడీ చేసేసినాం. ఈ రోజు మనం ఇంతకుముందు పంపించిన బావిలోకి బోర్వెల్లో కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మనం వెళ్ళబోయే బావిలో ఆల్రెడీ చేపలు ఉన్నాయి. మనం వెళ్ళబోయే వేరే ప్లేసెస్లో అసలు ఏ విధంగా ఉంది అని చెప్పేసి లోపలికి పంపించి ఆ వ్యూని అయితే చూద్దాం, ఎంజాయ్ అయితే చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ బావిలో ఒక చేపను అయితే కనబడుతుంది. నేను ఇందులో ఫుటేజ్ అయితే తీసిన, ఇది మీకు స్క్రీన్లో చూడడానికి అనిపిస్తుంది. ఇప్పుడు మనం గోప్రోని పంపిస్తాం కదా, దానిలో కూడా కనబడుతూ లేదు, చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోప్రోని ఇందులోకి అయితే పంపించబోతున్నాం. ఇందులో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఒక చేప ఉంది, పాము ఉంది. మన గోప్రో ఫుటేజ్లో ఏం క్యాప్చర్ అయితే అసలు లోపల సినారియో ఏ విధంగా ఉందో చూద్దాం. చేప కాడికే వేంద్రా, చేప తింటుందావు. చేప పాము రెండు ఒకటే ఉన్నాయి. ఆ చేప భయపడతలేదేం రా? అది ఎంత పెద్దగా ఉన్నది చూడు, చేపనే పాము తినేటట్టుంది. లైట్ అయితే ఆన్ చేసిన 100% అయితే ఉంది. ఇప్పుడు మన గోప్రోని కూడా ఆన్ చేసేస్తున్నాయా. గెట్ రెడీ ఫర్ ద వ్యూ. ఆన్ అయిపోయింది. లోపలికి పోయి ఏమేమి ఉన్నాయో మొత్తం క్యాప్చర్ చేసుకొని రా. వీలైనంత దూరం పట్టు, కింద ఇరికిరా, అట్లా ఆగది. మొన్నటిసారి పార్ట్ 1లో మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే కొంచెం ఫాస్ట్గా దించి ఫాస్ట్గా గుంజినాం కదా. ఈసారి మెల్లగా దిస్తాం, మెల్లగా కూస్తాం. వ్యూ చూడండి ఎట్లుంటుందో. సో మొత్తానికైతే మన వాటర్కి అయితే టచ్ అయిపోయింది. సేమ్ పోయినసారి లాగానే మనకు మనం లైట్ ప్యాక్ చేసినాం కదా, ఆ లైట్తో ప్యాక్ చేసిన దానిలో ఏరు ఉండేపటికి లోపలికి పోతలేదు. సో మెల్లమెల్ల పంపిద్దాం ఇక. పోతనే ఉంది కదా, బావి చూస్తే పితికందనే ఉంది కానీ పోతనే ఉంది. సో ఇక్కడికైతే మన గోప్రో లోపల దాకా పోయింది, అడుగు కానింది. అడుగులో ఉన్న వ్యూ మీకు ఇప్పుడు కనబడుతుంది కావచ్చు. దీనికి మెల్లమెల్ల గుంస్తాం ఇక. ఈసారి కూడా మా ప్యాకింగ్ పర్ఫెక్ట్ ఉంది, అందుకే లైట్ ఇంకా ఆఫ్ కాలేదు. గోప్రో కూడా నడుతున్నది. 5 minutes ఫుటేజ్ వచ్చింది. బాయిలో వ్యూ చూసిరు కదా, ఇప్పటికీ ఆ వ్యూ ఎట్లుందని చెప్పేసి మాకైతే ఐడియా లేదా. గోప్రో ప్లే చేసి చూద్దామన్నా సరే మాకు మీద టేప్ వేసి ఉండే వరకు సరిగ్గా కనబడతలేదు. మీతో పాటే మేము కూడా చూస్తాం దాన్ని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెరైటీగా మా దగ్గర ఒక కెనాల్ ఉంటుంది.
కెనాల్లో కూడా గింద గింద పెద్ద పెద్ద కుర్రమంటలు ఉంటుండే. సో చేపల కోసం అన్నట్టుగా కాదు, అసలు లోపల వ్యూ ఏ విధంగా ఉంటుందని చూద్దామని ఒక ఆలోచన అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కెనాల్ దగ్గర పోదాం. ఆ కెనాల్ ఎంత లేదన్నా దగ్గర ఒక 2 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది, అది అలా పంపించి చూద్దాం ఇప్పుడు ఎట్లుందో. చలో. కెనాల్లో కూడా చేపలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ అలా కనబడదని చెప్పేసి నేను ఇలా జూమ్ చేసి తీస్తున్నా. మొత్తం మందు ఉంది రాడా. ఇప్పుడు మనకు ఆ చేపలు మన కెమెరాలో క్యాప్చర్ కావాలి, మనం వచ్చిన చేపలు వాటిని కాదు. అండర్ గ్రౌండ్ ఫుటేజ్ సినారియో ఏ విధంగా ఉంటుందో చూడడానికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మెల్లమెల్ల ముంగడవుతాం. మధ్యలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడనే ఎక్కువ లోతుంటుంది, మన తాడు ఎంత పోతుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఈడికే చేపలు చూస్తే కొంచెం కనబడుతున్నాయి. ఆ చేపలు ఇలా క్యాప్చర్ అయితే కావు, క్యాప్చర్ అయితే మాత్రం ఘోరంగా ఉంటుంది ఫుటేజ్. ఇగో ఒక 2-3 చేపలన్నా క్యాప్చర్ చేసుకొని రా. మన గోప్రో ఆల్మోస్ట్ అడుగు వరకు వెళ్ళినట్టున్నది. అయ్యో కొద్ది ఎఫెక్ట్ పడుతుంది. బుడగలు వస్తున్నాయి రే, అంటే నీళ్ళు లోపలికి పోతున్నాయి అన్నట్టు కవర్లకి. ఇక మెల్లమెల్ల కూర్చున్నా మీదికి. చేపల గుంపులకి గోప్రోని అయితే ఇసిరెత్తున్నా, చూద్దాం. ఉన్నది 40,000 గోప్రో. ఇప్పుడు మన గోప్రోని ఆ ఒడ్డు వారేసినాం. ఇప్పుడు ఈ ఒడ్డు గుంజు కూడా వస్తున్నాం. మనకి ఎట్లా కనబడుతుందో చూద్దాం లోపలిగా. నువ్వు సుడతా ఉండరా. ఫుటేజ్ కూడా నడుతుందిరా. ఏమేమి క్యాప్చర్ అయింది చూస్తే వెళ్తా తర్వాత. ఇప్పటికైతే లైట్ సేఫ్, గోప్రో సేఫ్. దీన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. అసలు ఇది బాయా లేకపోతే బొందనా లేకపోతే చెక్కడే మా ఏడో దగ్గర దాకా ఇది వరకు అయితే పోలేదు. ఫస్ట్ టైం పోతున్నా. కూర ఏమైనా పట్టగల ఆయన ఇది గాడికలు దించితే మంచి దిగుతారు. కనీలు బాయానా ఇది.
మేము యాక్చువల్గా అదే అనుకున్నాం, ఇది ఉందని నాకు తెలియదు. దాని దగ్గరకు వచ్చి దేవులాడితే తర్వాత ఇది కనబడ్డది. ఇది ఎప్పుడో పాడబడ్డ బావి లెక్క ఉంది, కానీ దీనిలో చేపలు లేవు ఎక్కువ, దాంట్లో ఉన్నాయి మడుగు. అది కనీలు ఉన్నాయి, కనీల సైడ్ నుంచి వెళ్ళి దించాం మన గోపురాన్ని. ఎందుకంటే ఇడికి పొరక అది తట్టిది అనుకోండి, మన గోపురం అడే పోతే దానికి గుంజలేము. ఇక కైల పొడి తీస్తే మనకి ఎంతైనా కొద్దిగా సేఫ్టీ ఉండే ఛాన్స్ ఉంటుంది. నువ్వు భయపడకు, మంచిగా క్యాప్చర్ చేసుకొని రా, మేము ఉన్నాం ఇక్కడ. ఒకవేళ మునిగితే లోపలికి వచ్చి తీసుకొని వస్తాం, ఓకే? ఏం టెన్షన్ పడకు. సో లాస్ట్ ఒక టచ్ అప్ ఫుటేజ్ అని నేను చెప్పినా కదా, అది ఏంటిదంటే ఇప్పుడు మన గోప్రోని ఈ పొలంలో వేసి గుంజుతున్నాను నేను. ఆ పొలం మధ్యలో నుంచి అలా వరి చెట్లు ఉన్నాయి కదా, వీటి మధ్యలోకి వెళ్ళి మన గోప్రో వస్తే అసలు ఆ వ్యూ ఎట్లా కనబడుతుంది అని చెప్పేసి ఇప్పుడు అయితే మేము చూడబోతున్నాం. ఇది జస్ట్ ఒక శాంపిల్, అంటే ఒక ట్రయల్ లాగా వేస్తున్నాం. నెక్స్ట్ పార్ట్లో మీకు ఇది చూడడానికి అనిపిస్తుంది. దానికి ప్రాపర్ సెటప్ తోటి ఎర్లీ మార్నింగ్ ఆ ఆకుల మీద మంచు చుక్కలు ఉంటాయి కదా, ఆ చుక్కలు ప్లస్ మనకు అర్ధకి సన్ రైజ్ అయ్యేది, అదంతా ఒక ఫుటేజ్లో కవర్ అయింది అనుకోండి. ఆ ఫుటేజ్ వేరే లెవెల్ ఉంటుంది. సో దానికోసం ఒక ట్రయల్ లాగా అనుకోండి. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ లీక్ చేస్తున్నా, పార్ట్ 3లో మీకు అది చూడడానికి అనిపిస్తుంది. దాంతోపాటు ఇంకా వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ట్రై చేద్దాం. ఈ వీడియో పైన మీరు జస్ట్ ఒక 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇప్పుడు అరే ఆ పైప్ కడిగో, ఆ పైప్ కాడ నుంచి దించు. అసలు ఫుటేజ్ ఎట్లొస్తుందో చూసి నెక్స్ట్ టైం నేను చెప్పినట్టుగా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో గుంచుతాం దాన్ని. దాన్ని అది ఇట్లా పోతా ఉంటే కర్రలు దాంట్లో అవే ఇట్లా సైడ్కి అయిపోవాలి. దానికోసం దానికి ఒక రూట్ ఇచ్చినట్టుగా. ఓకే రికార్డెడ్. సేమ్ మళ్ళీ ఇప్పటికైనా విడిచిపెడుతున్నా. సో సో చూసిరు కదా పొలం లోపల నుంచి వచ్చిన ఫుటేజ్, దాని కూడా చూపించిన తర్వాత మాకు కూడా క్రేజీగా అయితే అనిపించింది అనమాట.
అది మనకు ప్రాపర్ సెటప్ లేకపోయే వరకల్లా ఒకసారి ఇటు పడుతుంది ఒకసారి బోర్లా పడుతుంది ఆగమా అని చెప్తుంది, మొత్తం బురద అయింది ఇగో. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేయాలి దీన్ని. సో దానికి ఒక సెటప్ అయితే తయారిద్దాం, నాకు ఒకటి మైండ్లో ఉంది ఆల్రెడీ, అదే అనుకుంటున్నా. నేను వీళ్ళని కూడా అడుగుతున్నాను కదా, నేను అమెండ్మెంట్ చేస్తే మనకి ఎటువంటి ఫుటేజ్ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఆ ఫుటేజ్ నేను అనుకున్నట్టు వచ్చి ప్లస్ దానికి కరెక్ట్ మ్యూజిక్ పడ్డది అనుకోండి, ఒక రేంజ్ ఉంటుంది. నాకు తెలిసి ఏదైనా సినిమాలో వాడుకోవచ్చు కదా, అట్లుంటుంది. కరెక్ట్ ఆకుల మీద ఆ చిన్న వాటర్ బిందులు ఉండాలి, గోప్రో అల్లకి వీటిని సైడ్ చేసుకుంటూ వస్తూ ఉండాలి, ముంగడ మనకు సన్ రైజ్ రావాలి. కరెక్ట్ టైమింగ్లో కరెక్ట్ సెటప్ తోటి మనం దాన్ని అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ట్రై చేస్తాం, మీకు నెక్స్ట్ పార్ట్లో పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ 5K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఇంకా చాలా రకాల మన దగ్గర బాయిలు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, అవి ఉన్నాయి. అన్నిట్లలో కూడా దించుదాము. ఏదైనా ఒక డిఫరెంట్ థింగ్ మాకు చూడడానికి అనిపిస్తుందేమో అని చెప్పేసి ఇదైతే మేము కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాం సిరీస్. ఏదైనా అనుకోని ఏదైనా ప్రాణి కావచ్చు, లేకపోతే ఏదైనా డిఫరెంట్ వ్యూ కావచ్చు, ఏదైనా కనిపించవచ్చు. ఎందుకంటే అండర్ వాటర్లో ఏదైనా ఉండొచ్చు, మనం అది ఎక్స్పెక్ట్ ఏం లేనిది కూడా మనం చూసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ విధంగా మేము తీసుకుంటూ వెళ్తున్నాం, మాతో పాటు మీకు కూడా వ్యూస్ అయితే ఉంచుకుంటూ వెళ్తున్నాం. సో ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.